వీరు పెద్దోరు, మీరేం భయపడకండి. వీరు సార్కేం కాలేదు. రుద్ర సార్, మీరు చాలా బలవంతులు. మీరు నెట్టిన ఫోర్స్కి నిజంగానే కింద పడిపోయారు. అదిగో ఆ ఏసీ యూనిటింగ్ ఉంది కాబట్టి పడిపోకుండా ఆగగలిగారు. అదే ఆ ఏసీ యూనిట్ లేకపోతే? కరెక్ట్ అండి, ఆ ఏసీ యూనిట్ ఉండడం వల్లే ఆగారు. భానుగారున్న వెయిట్కి ఆయనంత ఫోర్స్గా కాకుండా కాస్త తక్కువ ఫోర్స్లోనే పుష్ అయి ఉంటారు. అంటే ఆయన కూడా డెఫినెట్గా ఏసీ యూనిట్ దగ్గర స్టాండ్ తీసుకొని ఉంటారు. పడిపోకుండా స్టాండ్ తీసుకున్న భానుని ఎవరైనా నెట్టేసుంటారా? కరెక్ట్ అండి. సో రుద్రా గారి కారణంగా భానుగారు చనిపోలేదు. రుద్ర, ఏమైంది పెదనాన్న? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందిరా. ఇన్ని రోజులుగా మనసులో ఉన్న భారం అంతా దిగిపోయి చాలా తేలిగ్గా అనిపిస్తోందిరా. భాను మరణం నీ కారణంగా జరగలేదు, వాడు వేరే ఏ కారణంతోనూ చనిపోయాడని కాస్త ఊరటనిచ్చింది. పెదనాన్న, ఏంట్రుద్రా, కన్న కొడుకు చావు గురించి తెలిసి రిలీఫ్గా ఫీల్ అవడం ఏంటని చూస్తున్నావా? భాను చనిపోయాడనేది నిజం, దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. కానీ వాడి చావు కారణం నువ్వే అని ఇన్ని రోజులుగా లోకం నిందిస్తుంటే మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోయాను రుద్రా. ఎందుకంటే వాడి కోసం ప్రాణాలిచ్చే నువ్వు వాడి ప్రాణం తీయవనే నమ్మకం నా నమ్మకం నిజమైందిరా. నాతో రా. ఎక్కడికి పెదనాన్న? మీ పెద్దమ్మ దగ్గరికి రా. ఇన్ని రోజులుగా ఏ అబద్ధాన్నైతే నిజమని నమ్మి నిన్ను దూరంగా పెట్టి ద్వేషించిందో అది నిజం కాదని, నువ్వు ఏ తప్పు చేయలేదని తనకు తెలియాలి. పద. ఇప్పుడెందుకులే పెదనాన్న? ఎందుకంటావేంట్రుద్రా, కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన మీ పెద్దమ్మ నిన్ను ద్వేషించి దోషిలా నిందిస్తుంటే నీ మనసెంత బాధపడిందో నాకు తెలుసురా. నీ బాధని పోగొట్టలేక, శకుంతలకి నచ్చ చెప్పలేక మీ ఇద్దరి బాధని చూస్తూ నాలో నేనెంత కుమిలిపోయానో నీకు తెలియదురా. పైకి గంభీరంగా తిరుగుతున్నానే కానీ లోపల నరకం అనుభవించానురా. ఆ భారం బాధ అంతా పూర్తిగా ఈరోజే పోవాలంటే శకుంతలకి నిజం చెప్పి మీ ఇద్దరిని దగ్గర చేస్తాను. నువ్వు పెంచి పెద్ద చేసిన నీ రుద్ర ఏ తప్పు చేయలేదు శకుంతల అని నిరూపించాలిరా. పెదనాన్న, పదరా. పెదనాన్న, పద. పెదనాన్న, అది కాదు పెదనాన్న. రా. పెదనాన్న ప్లీజ్, ఒక మాట నేను చెప్పేది వినండి. ఈ రీక్రియేషన్ వల్ల భాను నా కారణంగా చనిపోలేదని మాత్రమే తెలిసింది, కానీ ఎవరి కారణంగా చనిపోయాడు అనేది ఇప్పటివరకు తెలియలేదు. పెద్దమ్మకి నేను తప్పు చేయలేదని తెలిస్తే సరిపోదు. తను భాను చావుకి న్యాయం జరగాలని కోరుకుంటుంది కాబట్టే కోర్టు వరకు వెళ్ళింది. నో వే.
ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. ఇషిక, ఎందుకంత ఇష్యూ క్రియేట్ చేస్తున్నావు? ఇప్పుడు ఇంట్లో నీకేం తక్కువైందని? తక్కువ కాదు, అన్నీ ఎక్కువే. ఏం చేయాలన్నా మీ పెద్దమ్మ పెద్దనాన్న పర్మిషన్ ఉండాలి. అరే, నీతో సరదాగా టైం స్పెండ్ చేద్దామంటే కూడా లేదు. ఎప్పుడు ఇంట్లో జాతరలాగా మనుషుల గోలొకటి. ఇషిక, ఉమ్మడి కుటుంబం అంటే ఇలానే ఉంటుంది. అన్నీ తెలిసే కదా నువ్వు పెళ్లి ఒప్పుకున్నావు. ఇంకేంటి నీ ప్రాబ్లం? నీకు రావాల్సిన ఆస్తి నువ్వు తీసుకుంటే మనం వేరే కాపురం పెడదాం. లేదంటే నా దారి నాది, నీ దారి నీది. ఇషిక, ఈ కుటుంబం నుంచి వేరుపడటం కుదరదు. ఆ ఆలోచన కూడా రానివ్వకు. బయటికెళ్ళి ఇంతకంటే గొప్పగా మనం బతకగలం అనుకోవడం ఫూలిష్నెస్. అంటే జీవితాంతం ఇలాగే మీ అన్నయ్యల కింద గుమాస్తాగా పనిచేస్తూ ఉంటావా? నీకంటూ ఒక ఐడెంటిటీ, ఓన్ బిజినెస్ ఏం అక్కర్లేదా? నేను చేయగలిగిందే నేను చేస్తాను. మంచిది, అయితే నా దారి నేను చూసుకుంటాను. ఇషిక, 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 ఒకసారి నేను చెప్పేది విని ఇషిక. ఇషిక, 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 ఒకసారి నా మాట విను. ఇంకొక క్షణం కూడా నేనుండను. గో టు హెల్ప్. నీకెంత ధైర్యం ఉంటే నీ భర్తని ఎదిరించి మాట్లాడతావు? ఈ ఇంట్లో కలిసి ఉండకుండా విడిపోయి ఏం బాగుపడతావని నీ ఆలోచన? వాట్ సిస్టర్, వాట్ హ్యాపెండ్? కోపి, హే, యు ఆర్ క్రైయింగ్. ఓఎంజీ సిస్టర్, యు బీట్ హరా? అవును, కొట్టాను. ఎందుకు చేయి చేసుకున్నానో తననే అడుగు. కోపి, కలిసిమెలిసి సంతోషంగా ఉన్న ఈ కుటుంబం నుండి విడిపోవాలనుకుంటుంది.